1 Corinthians chapter 9 verse 14. In the same way, the Lord commanded that those who proclaim the gospel should get their living by the gospel. 14వ వచనము. అలాగుననే సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రచురించేటటువంటి వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. అంటే సువార్త వినేటటువంటి వారు ఏదైనా ఇస్తే ఆ ఆఫరింగ్ తీసుకొని దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా బ్రతకటం అని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకంటే వీళ్ళు దేవుని పనిలో ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఆ వాక్యం చదవటం, అది ప్రజలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇవ్వని ప్రార్థనలో ఉండటం, మరి దేవునితో ఎక్కువ గడపటం, వాక్యంతో ఎక్కువ గడపటం, ఎలా చేయాలి సువార్తని వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకోవటం, అంటే ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేలాగా ఇలాంటి పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ లైవ్లీహుడ్ సంపాదించుకోవటానికి వాళ్ళ టైం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా ఏమైనా ఇస్తే దాని ద్వారా జీవించండి అని చెప్పి దేవుడు చెప్పారనమాట. అదే విషయాన్ని కొరింథీ సంఘానికి ఈయన రాస్తూ ఉన్నాడు పౌలు గారు. అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు.